విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హుక్కుంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భవాని అనే గృహిణి అగ్ని ప్రమాదం కారణంగా సిలిండర్ బ్లాస్ట్ అవడంతో అక్కడికక్కడే సజీవ దహనం అయిన సంఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఎందుకంటే భవాని అనే మహిళ తన కుటుంబం బ్రతుకు తెరువు కోసం విజయవాడ వెళ్లి అక్కడ పనులు చేసుకుంటున్న తరుణంలో వరదల కారణంగా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చిన్నభిన్నం చేశాయి. వరదలకి ఆ ఇల్లు కూడా మునిగిపోయి సామాన్లంతా కూడా కోల్పోయిన తర్వాత మళ్ళీ బ్రతుకు తెరువు కోసం పొట్ట చేతి పట్టుకొని విజయనగరం జిల్లా కేంద్రానికి వచ్చేస్తారు. కొంత ఆర్థిక పరిస్థితి కూడా చితికిపోయింది. ఆరోగ్య పరిస్థితి చితికిపోయి అదే విధంగా ఆర్థిక పరిస్థితి కూడా చితికిపోయినటువంటి భవానీని గ్రామస్తులంతా కూడా సరే మా దగ్గర ఉండమ్మా, నీకు ఏ కష్టం వచ్చిన మేము తోడుంటామంటూ తన కన్నవారి ఇంటి దగ్గర అయితే మాత్రం ఆశ్రయం కల్పించారు. సో తన ఇంటి నుండి పక్కింటిలోకి గ్యాస్ సిలిండర్ ని బిగించడానికి వెళ్ళినటువంటి భవాని కొత్త సిలిండర్ అయిన తరుణంలో కొత్త సిలిండర్ కాబట్టి అది బిగిస్తున్న సమయంలో కాస్త లోపం ఉండడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగి అక్కడికక్కడ సజీవ దహనం అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా తల్లి లేని వారైపోయారు. సో భవానీ గురించి అసలు భవానీ ఎప్పటి నుండి ఇక్కడ ఉంటారు, అదే విధంగా భవానీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటో తెలపడానికి కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ, అసలు భవానీ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడ ఎప్పటి నుండి ఉంటున్నారు? భవానీ అయితేనండి విజయనగరం జిల్లా హుకంపేటలోనే తను పుట్టి పెరగడం చదువుకోవడం జరిగింది. వివాహ విద్య విజయవాడ ఇవ్వడం జరిగింది. విజయవాడలో నుంచి విజయవాడలో ఉంటూ ఇద్దరు పిల్లల్ని అక్కడే చదివించడం జరిగింది. 2021లో వర్షాలకి హుదుదు వల్ల విజయవాడ అంతా మునిగిపోవడం, ఇంట్లో సామాన్లంతా కొట్టుకు వెళ్ళిపోవడం, కట్టుకున్న బట్టలతోని విజయనగరం రావడం జరిగింది. విజయనగరం వచ్చి ఇక్కడ నివాసం ఒక రూమ్ లో 6 మెంబర్ ఉండేవారు. ఒక మామగారి దగ్గర 6 ఉండేవారు. ఆ నాన్నంతో పాటు ఉండి పిల్లలకి చదివించుకుంటూ ఇంకా కొన్ని సామాన్లు విజయవాడలోనే ఉన్నాయి. అది తెచ్చుకోవడం అంటే ఒకసారి తెచ్చుకోలేక కొంచెం కొంచెం తెచ్చుకొని ఇక్కడే నివాసం చేసి ఇక్కడే కూలి పని చేసుకుందాం అనుకున్నారు. ఆ సమయంలోనే ఎదురుగా గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఒకరికి సహాయం చేద్దామని వెళ్ళి తిని ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనాథ అవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అంటే వేరే వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళినటువంటి భవానీ విగత జీవిగా మారిపోయింది. అదే విధంగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఒక విధంగా వరదల కారణంగా విజయవాడలో తన సామాన్లన్నీ కూడా కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఏదో విధంగా మనం బ్రతుకుతాం, మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని పోషించుకుంటానని పొట్ట చేతి పట్టుకొని కన్నవారి ఇంటి దగ్గర స్థిరపడడానికి వచ్చేసింది. సో వచ్చి కొత్త ఇంటికి ఇంకా వేరే ఇంట్లో అద్దెకి 15 రోజులు కూడా అవ్వలేదు. ఈ 15 రోజుల తర్వాత ఈ సంఘటన జరగడం అత్యంత బాధాకరం. నిజంగా ఏదైతే కుటుంబానికి తీరని లోటని చెప్పుకోవచ్చు. ఒకసారి జరిగిన విషాదం గురించి కూడా మాట్లాడదాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో వంట చేసుకున్నాం, పని అయిపోయింది అనేసని మహిళలు కాస్త ఏమరపాటుగా ఉన్న వారందరికీ కూడా ఒక బిగ్ మెసేజ్ అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి చూద్దాం లోపల జరిగిన సంఘటన తీరు, అదే విధంగా కాస్త మనసుని కలిచివేసే దృశ్యాలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె తప్పించుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ విజువల్ ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఒక మూలకి వెళ్ళిపోయి మంటలన్నీ కూడా తనకి తగలకుండా ఆ మంటలకి భయపడి ఒక సైడ్ కి వెళ్ళిపోవడం వల్ల అక్కడికక్కడే కూర్చొని సజీవ దహనం అయిపోయింది. సో దాన్ని అయితే చూడడానికి చాలా భయంకరంగా ఉంది. సో ఎవరైనా మహిళలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, తరచూ మనం వినియోగించే సిలిండర్స్ అదే విధంగా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్ని కూడా కరెక్ట్ గా వినియోగిస్తున్నామా లేదా, పని అయిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా బంద్ చేస్తున్నామా లేదని కంపల్సరిగా తెలుసుకునే విషయం కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇల్లంతా కూడా ఆస్తి నష్టం అనడానికి లేదు. ప్రతి వస్తువు అంటే సిలిండర్ ఎంత దారుణంగా బ్లాస్ట్ అయిందో, ఎంత హై ప్రెషర్ తో బ్లాస్ట్ అయిందో మనకి అర్థమవుతుంది. మొత్తం అన్ని కూడా కాలిపోయాయి. అదే విధంగా బీరువాలో బట్టలు అన్ని కూడా తను బయటికి వెళ్లే పరిస్థితి అయితే ఇక్కడ లేదని చెప్పుకోవచ్చు. సో ఈ ఏరియాలో ఏదైతే ఉందో మనం చూస్తున్నాం కదా, ఈ ముందు డోర్ నుండి వెళ్లే ఆస్కారం లేదు. ఎందుకంటే చుట్టూ కూడా మంటలన్నీ చుట్టుముట్టేసాయి. ఎలా అయినా సరే నేను ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఒక సైడ్ కి చూస్తున్నాం కదా, ఒక రూమ్ లా ఉంది, చిన్న రూమ్ లాగా. అంటే పాత సామాన్లు ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ లా ఉంది. అక్కడికి వెళ్ళిపోయింది. అయినా సరే ఆమె ప్రాణాలని ఆమె రక్షించుకోలేకపోయింది. ఎందుకంటే అంత దారుణంగా బ్లాస్ట్ జరిగింది కాబట్టి సిలిండర్ బ్లాస్ట్ అనేది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి భవానీ యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి, అనేక విషయాలను కూడా తెలుసుకుందాం.
అమ్మ మీది ఈ ఏరియానా? అసలు నిన్న ఏం జరిగింది? ఓకే ఓకే, నిన్న ఏం జరిగిందమ్మా? నిన్న కొత్త సిలిండర్ తెచ్చారండి. 2:30 ఈ టైంలో తెస్తే నేను మగ పిల్లలు పిలిస్తే రాలేదు. ఆ పాప వచ్చని పంపించారండి. బిగించిన తర్వాత అత్తయ్య అసలు నేను అత్తను అవుతానండి, అసలు తెమ్మంటే బయటకి అసలుకి వెళ్ళానండి. మరి అది ఎలాగ ఈకైపోయి ఆ అసలు పట్టుకుని ఇంక ఇక్కడికి వచ్చానండి. పెద్ద పొగలు మంటలు ఇంకా వచ్చేసావండి. ఆ పిల్లకు నాగుదామని వెళ్ళాను, నాకు అవకాశం లేకుండా వంట అంత దూరం వెళ్ళిపోయిందండి. నాగలేపాను ఇదిలోకి వచ్చి అందరిని బాధ కేకలేదు, అందరూ వచ్చారు, అన్ని చేశారు కానీ కాపాడలేపండి. పొగరిమ్మేసిందండి. అప్పుడు తెచ్చాడండి సిలిండర్ వీక్ అయిపోయిందండి. కొత్త సిలిండరే ఇంకా కొన్నాళ్ళు కూడా అవ్వలేదు. నిన్న తెచ్చారండి. నిన్న తెచ్చిన సిలిండరే గంటలో తెచ్చిన సిలిండర్ మరొక అరగంటలో పెట్టిందండి. పెట్టగానే లీక్ అయిపోయిందండి. లీక్ అయిపోయి మంటలు పొగరిమ్మేసిందండి ఇల్లల్లా. పిల్లని కాపాడదామని వెళ్ళేసరి ఆ మంట వచ్చి మీద పడిపోయిందండి. అమ్మ భవానికి ఎంతమంది పిల్లలు? అసలు 2 పిల్లలండి. అనాథలైపోయారండి పిల్లలు 2. ఏ ఆధారము లేదు పిల్లలకి. సొంత ఇల్లు లేదండి. పిల్లలు అనాథలైపోయారండి. క్యారేజ్ ఇచ్చేసి వచ్చిందండి. స్కూల్ క్యారేజ్ ఇచ్చి వచ్చి అలా కూర్చోందండి. కూర్చొని ఈ పెట్టడానికని వచ్చి ఆయన ఏం చేస్తారు? కూలి పనేనండి. ఏ పని ఉంటే ఆ పనేనండి. ఏ పని ఉంటే ఆ పనేనండి. పిల్లలు ఏ పని చేయలేదు. పిల్లడు కాలు తల్లి ఉంది, ఆ తల్లి ఉంది. ఇక అద్దెకున్నారు వాళ్ళు. మరి నిన్న అంతలా బ్లాస్ట్ అయింది కదా, ఫైర్ ఆఫీస్ కూడా దగ్గరే ఉంది. అప్పటికి అంత అయిపోయిందా? పోయారమ్మా. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వద్దప్పటికి అన్నీ అయిపోయి అమ్మ పాపం నీళ్ళు కొడుతుంటే మంట వాళ్ళ ముఖం మీదకి వచ్చేసిందమ్మా పాపం. వాళ్ళకి కూడా అమ్మ అలా కాదు, లోపలికి పాపం మంటలు భయంతో లోపలికి వెళ్ళిపోయింది. మీరు వెళ్ళి చూసేసరికి అప్పటికే ప్రాణం పోయిందా, కొనూపిరితో ఉందా? అవలేదమ్మా, మంటలు వచ్చేసామ్మా. అందరికి మొక్కలు తిరిగిపోయాయి. రేకులు ఇరిపేసి కూడా ట్రై చేసాం. అయినా అప్పటికే ఆవిడ చనిపోయింది. అంటే ఫైర్ కొట్టించిందమ్మా. అంటే ఆ గేట్ తీద్దామంటే అవ్వలేదమ్మా. అదే తాళం నన్ను కాపాడండి అని కాకలేసిన వెళ్ళడానికి అవకాశం లేదండి. అవకాశం లేదమ్మా, కాపాడడానికి కూడా అవకాశం లేదు. నన్ను కాపాడండి. అమ్మ పిల్లలు పచ్చులు అయిపోయారు. పక్కిల్లమ్మా, ఈ ఇల్లు కాదు వాళ్ళది, పెట్టడానికి వచ్చింది. ఆమెది పక్కిల్లు. ఓకే, పక్కిల్లు. ఓకే, ఈమె తాలూకా ఇల్లు ఇది. ఈ ఇంటికి గ్యాస్ సిలిండర్ పెట్టడానికి వచ్చింది. అద్దెకే ఉన్నానమ్మా, నేను అద్దెకే ఉన్నాను. సిలిండర్ పెట్టడానికి వచ్చింది పిల్ల. పెట్టిందండి. పెట్టగానే బేసర అయిపోయింది. ఎటు మరి అయిపోయింది. నేను నీళ్ళు పట్టుకొని వస్తాను ముట్టేద్దామని. ఇంకా ఎంతలో నా పిల్ల అక్కడ ఉండిపోయింది. నేను ఇక్కడి నుంచి వచ్చేసరికి మంటలు పెద్దమైపోయాను. నేను నాగలేపన్నమ్మా. ఆ కొడుకులే పిల్లలు అన్యాయం అయిపోయినరు. ఆ పిల్లల తల్లి నాకంటే అయిపోయిందో. ఎంత అవుతుంది అనుకోలేదా మేడం. నేను అద్దెకి ఉన్నాను మేడము. రాగలదా నన్ను తీసుకెళ్ళిపోకూడదా? ఆ బాబుని తీసుకెళ్ళిపడ్డా దేవుడు. నా నడుదా వెళ్ళిపోతే అందరూ మెచ్చుకుంది కదా. బంగారు పిల్లమ్మా, మంచమ్మా, చాలా మంచిదే. మీరు చెప్పిన ఏంటది, నేను కాశీ వెళ్ళి తెచ్చేద్దాం. ఒకళ్ళమ్మా మాట అన్నం తెలీదు. బంగారం అమ్మ, అలాంటి పిల్ల నాకంలోనే వండుతాళ్ళు. అంత ముచ్చట అయిందయ్యో, అంత సరదా అయిన పిల్లము. ఆమె అందరూ ఏదైనా అక్కడ వదిలేస్తామా. ఎవరు చెప్పినా కాదనేది కాదు. నా బంగారు తల్లి అమ్మదు. అదేదా ఎస్, చూస్తున్నాం కదా, భవానీ అనుకోని సంఘటన కారణంగా, అంటే పక్క ఇంటి నుండి వేరే ఇంట్లోకి వచ్చి వాళ్ళకి సిలిండర్ బిగించిన తరుణంలో అనుకోని ప్రమాదం సంభవించడం వల్ల తన నిండు ప్రాణాలని కోల్పోయింది. యాక్చువల్లీ అంటే మరణం ఏ విధంగా వస్తుందో, ఎవరిని ఎలా కబలిస్తుందో కూడా తెలియదు అనడానికి ఉదాహరణ. సో ఏదైతే భవానీ మరణం కారణంగా
కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబం అంతా కూడా రోడ్డున పడింది. చిన్న పిల్లలిద్దరూ కూడా తల్లిని కోల్పోయి తల్లి కోసం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. అమ్మని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లారంటే హాస్పిటల్ కి తీసుకెళ్లారు, మళ్ళీ వస్తది, మా అమ్మ పొద్దున్నే స్కూల్ కి క్యారేజ్ పెడుతుంది అనేసి అని ఎదురు చూస్తున్నారు. సో అంటే సిలిండర్ బ్లాస్టింగ్స్ విన్నాం గానీ ఇంత దారుణంగా బ్లాస్ట్ అవ్వడం వల్ల తను బయటికి వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. ఏ ఇరుకన దూరినా నాకు కాస్త ప్రాణం నిలబడుతుందేమో, ఏ సందులో దాక్కున్నా కాస్త ఆ వేడిని నేను తట్టుకోగలనేమో అనుకొని ఆ భయానికి ఆ బ్లాస్టింగ్ దాటికి ఒక మూలకి వెళ్ళిపోయింది. సో ఎంతకి బయటికి వెళ్దామని ప్రయత్నించినప్పుడు కూడా, ఎందుకంటే కొత్త సిలిండర్ కాబట్టి ఇంకా ఓపెన్ చేసి హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు, ఆ దాటికి ఆమెకు ఒక్కసారిగా అగ్ని కీలకలన్నీ కూడా చుట్టుముట్టేసే ఆమెని రక్షించే ప్రయత్నంలో స్థానికులు అందరూ కూడా రేకుల షెడ్ అవ్వడం వల్ల ఆ రేకులు ఎరగొట్టుకొని అదే విధంగా తలుపుల్ని కూడా తోసి వచ్చినప్పటికీ జరగాల్సిన ఘోరం అంతా కూడా జరిగిపోయింది. ఎందుకంటే భవాని అనే వ్యక్తి కేవలం ఒక గ్రామస్తురాలు, వారు పక్కింటింట్లో ఉన్న అమ్మాయి కాదు, సొంత ఇంట్లో మనిషిలాగా ఏ ఇంట్లోనైనా సరే కలిగి తిరుగుతూ ఆ పిన్ని చిన్నాన అలా అనుకుంటూ వరసలు కలుపుకుంటూ చిన్న పిల్లలకి ఏ అవసరం వచ్చినా సరే నా పిల్లలుగా భావించి ఆమె ప్రతి ఒక్కరి ఇంట్లో వారి ఇంటి పిల్లగానే తిరిగేది. సో అందుకు గ్రామస్తులంతా కూడా తమ సొంత బిడ్డని కోల్పోయామా అనే విధంగా ఈ హుకుంపేటలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం చూడొచ్చు ఎంత దారుణంగా అది హైగా బ్లాస్ట్ అయింది అంటే అసలు ఎక్కడ కూడా బయటికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఈ ప్రాంతంలోనే ఇంకా ఉండవలసి వచ్చింది. ఆమెకి ఇంకేం చేయాలో కూడా ఆలోచన కూడా తట్టలేని పరిస్థితి మనం చూస్తుంటాం. కాస్త ఏ ప్లేస్ దొరికినా మనం బయటికి వెళ్ళిపోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి అనే ఆలోచనలో ఉంటాం. కానీ అక్కడ అంత ఛాన్స్ కూడా, ఆలోచించే ఛాన్స్ కూడా లేకపోవడం నిజంగా చాలా విషాదకరమనే చెప్పుకోవాలి. అయితే విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హుకుంపేటలో ఒక్కసారిగా ఈ సిలిండర్ బ్లాస్ట్ అవడంతో అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. సో ఆ ముక్కు పచ్చలారని పసికందులు పిల్లలు అమ్మ ఎప్పుడు వస్తుందా, మాకు స్కూల్ కి ఎప్పుడు దిగబెడుతుందా, మమ్మల్ని స్కూల్ కి ఎప్పుడు పంపిస్తుందా అని వాళ్ళ ఎదురు చూపులు. నా భార్య ఇంకా నాకు కనిపించదు, నా భార్య ఇంకా అనంత లోకాలకు వెళ్ళిపోయిందని ఆ భర్త యొక్క బాధ వర్ణాతీతం. అదే విధంగా అత్తగారిని కూడా సొంత కూతురులా సాకుతుంది. ఏ కష్టం వచ్చినా అత్తయ్య నేను నీకున్నానంటూ ఒక ధైర్యం చెప్తూ కుటుంబాన్ని అంతా కూడా ఆ బాధ్యతని బరువుని తన భుజాల మీద వేసుకొని ఒక కుటుంబానికి పెద్ద దిక్కులా కనిపిస్తున్న భవాని ఇంకా ఈ రోజుతో కనబడదని తెలియగానే ఈ గ్రామం అంతా కూడా కన్నీటితోటి ఆమెకు వీడ్కోలు పలికేందుకైతే సిద్ధంగా ఉన్నారు. సో ఎవరైనా సరే మహిళలు ముఖ్యంగా అలర్ట్, మనకి ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు అగ్నిమాపక సిబ్బంది కలగజేస్తున్నప్పటికీ కూడా అగ్ని ప్రమాదం కారణంగా నిండు కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి, నిలువ నీడ లేకుండా కోల్పోతున్నాయి, అదే విధంగా ఇంట్లో విషాదాన్ని మిగిలిస్తున్నాయి. సో ఈ ఘటన చూసిన తర్వాత ముఖ్యంగా మహిళలు అలర్ట్ గా ఉండాలని అయితే మాత్రం ఐడ్రీమ్ ద్వారా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ ఇద్దరు చిన్నారులు కూడా తల్లిని కోల్పోయారు. భవాని అనే గృహిణి పక్క ఇంటికి సిలిండర్ ని బిగించడానికి వచ్చిన తరుణంలో కొత్త సిలిండర్ అవడంతో ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరిగింది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ బ్లాస్టింగ్ జరిగిన ధాటికి ఆమె ఎక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితుల కారణంగా సజీవ దహనం అయిపోయింది. సో ఇదంతా కూడా గ్రామంలో విషాద ఛాయలు అనుకుంటే ఆ జరిగిన సంఘటన ఒక ఎత్తైతే ఇద్దరు పిల్లలు కూడా అంటే అభం శుభం తెలియని పిల్లలు స్కూల్ కి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మకి ఏమైందో, మా అమ్మ కనిపించట్లేదని దిగులుగా ఉన్నారు. కానీ వారికి తెలియదు ఏంటంటే జరిగిన ఘోరం అంతా కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇద్దరు పిల్లలు కూడా తల్లి లేని వారైపోయారు. అదే విధంగా భవాని యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రానే కాస్త ఆరోగ్య పరిస్థితి క్షీణించినటువంటి భర్త ఇంట్లో ఉన్నాడు. తన ఆర్థిక భారాన్ని కూడా భవాని కలిగి తిరుగుతూ ఆర్థిక భారాన్ని మోస్తున్న పరిస్థితి. అదే విధంగా తల్లి లాంటి అత్తగారు కూడా సపర్యాలు చేస్తూ ఒక కన్న కూతురులా సాకుతుంది. ఏ ఇంట ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ, మీ ఇంట్లో ఒక పిల్లగా నేను నా బాధ్యత తీసుకుంటానంటూ కూడా అమ్మాయి అందరితో కలివిడిగా ఉండడం వల్ల ఇక్కడ అంటే వేరే వ్యక్తి, వేరే కుటుంబానికి చెందిన వ్యక్తి మరణించింది అని అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు. మా ఇంట్లో అమ్మాయి మరణించింది, మాకు అన్యాయం జరిగిందని గ్రామస్తులంతా కూడా ఆమె కోసం ముందుకు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే విధంగా ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా అంటే అనాథలుగా చేసేసింది మా అమ్మ అనే భావన అయితే మాత్రం కనిపిస్తుంది. గ్రామస్తులు అందరిలో కూడా
పక్కింటి నుండి తన సొంత ఇంటి నుండి పక్కింటికి వచ్చింది గ్యాస్ సిలిండర్ బిగించడానికి. అంటే మరణం ఎలా సంభవిస్తుందో తెలియదు, ఎవరిని ఎలా కబలిస్తుందో మరణం. అందులో అగ్ని ప్రమాదం అనేసరికి వామ్మో ఎంత భయంకరంగా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేనిది. ఒక చిన్న మంట తగిలితేనే మనం తట్టుకోలేం. అలాంటిది అంత దారుణంగా బ్లాస్ట్ అయినప్పుడు బయటికి వెళ్ళలేకుండా ఆమె అక్కడ చిక్కుకొని చూస్తున్న ఆర్తనాదాలన్నీ కూడా ఇంకా వారి చెవులో వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే గ్రామస్తులందరూ కూడా తను ఎలా అయినా రక్షించాలి, తన ప్రాణాలని ఎలాగైనా కాపాడాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అప్పటికి పరిస్థితి అంతా కూడా చేయి దాటిపోయింది. సో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఎవరైతే ఆ తల్లిలా చూసుకుంటుందో ఆమె యొక్క అత్తగారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మా, నిన్న మీరు లేరా అది జరిగినప్పుడు? లోపల ఉన్నానమ్మా, ఇంట్లో ఉన్నాను. కేకలేస్తుంటే బయటకు వచ్చాను. ఈ లోపు మంటలు బాగా ఎక్కువైపోయినాయి. ఇంకా కాపాడలేకపోయాం అప్పుడు అసలు. అనుకున్నారా మా కోడలు ఇటు వెళ్ళింది అనేసి? నేను చూడలేదు, వెళ్ళటం కూడా చూడలేదమ్మా. బయట వీళ్ళందరితో మాట్లాడుతుంది కదా అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళటం చూడలేదు అసలు. మీరు మీ కూతుర్ని కోల్పోయారా? ఇంకా కూతురు లాంటిదేనమ్మా. అసలు ఒక్క పని కూడా ముట్టుకొని అవుతుంది, మొత్తం పని అంతా తనే చేస్తుంది. అసలు ఏం మాట్లాడదు కూడా. నేను ఎవరికైనా ఆపదంటే గబుక్కున ఆదుకుంటుంది, ఏ పనైనా అందుకుంటుంది అమ్మ. ఎవరు చాలా మంచిదమ్మా, అసలు మంచిదమ్మా. నా పక్కన కూర్చుండదమ్మా, కూర్చొని వెళ్ళిపోయిందమ్మా. ఏదైనా తనకి సహాయం చేసే గుణం ఎక్కువ అయింది. నిజంగా అదేనేమో ఆమె పాలిట శాపం అయిందనే చెప్పుకోవచ్చు. ఆ పక్కింటి ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెకి సిలిండర్ పెట్టే విధానం తెలియకపోవడంతో, సరేలే పిన్ని నేను హెల్ప్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, నాకు ఇది తెలిసిందే కదా అనేసి వచ్చింది. కానీ పాపం తను కూడా అది అనుకోలేదు ఇంత దారుణం జరుగుతుంది అనేసి. ఇప్పుడైతే మాత్రం పోస్ట్ మార్టం కి బాడీ కూడా వెళ్ళింది. మరి కాసేపట్లో ఆ పార్థివ దేహం కూడా రాబోతుంది. అదే విధంగా జరిగిన సంఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పటికీ, మంటలు అదుపులోకి తీసుకొచ్చినప్పటికి కూడా ఆమె సజీవంగానే అక్కడ దహనం అయిపోయిన విజువల్స్ చూస్తుంటే అత్యంత నిజంగా బాధాకరమనే అనిపిస్తుంది. సో ఏదైతేనే ఒక నిండు కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆ తల్లి పిల్లల్ని విడిచి, అదేవిధంగా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి గ్రామాన్ని విడిచి వెళ్ళడం అత్యంత విషాదం అనే చెప్పుకోవచ్చు.